హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. ఓకే, ఈరోజు 1969 తెలంగాణ ఉద్యమం నాటి ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకుంటాం. అంటే 1969 తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఎవరో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూస్తాం. మరి 1969 తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర గీతము ఏది అని అంటే అప్పుడు రావెల్ల వెంకటరామారావు రాసినటువంటి గీతము అదే కథనాన శత్రువుల కుత్తు కలవలీల, కథనాన శత్రువుల కుత్తు కలవలీల, ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు మొగసాలరా, తెలంగాణ వీరులకు కానాచిరా. ఇది ఆనాడు మరి 1969 తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర గీతంగా మరి ఆలపించేటువంటి వాళ్ళు అది రావెల్ల వెంకటరామారావు గారు రాయడం జరిగింది. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పుడు భారతదేశానికి రాష్ట్రపతి ఎవరంటే డాక్టర్ జాకీర్ హుస్సేన్, ఉపరాష్ట్రపతి వివి గిరి, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, కేంద్ర హోంమంత్రి వైబి చవాన్, లోక్సభ స్పీకర్ నీలం సంజీవరెడ్డి. 1969 ఉద్యమం సమయంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని ఉద్దేశించి మరి ఇక్కడ రుక్నుద్దీన్ అనేటువంటి ఆయన రుక్కు అనేటువంటి కలం పేరుతో కవిత చెప్తాడు. కుక్కాదిగు ఈ గద్దెను ఎక్కించద యోగ్యునొక్కని, కుక్కాదిగు ఈ గద్దెను ఎక్కించద యోగ్యునొక్కని, ఎక్కడని స్వస్థలము ఎక్కడని అధికారము అని అది 1969 ఉద్యమంలో వచ్చినటువంటి మొట్టమొదటి కవిత. అందుకనే రుక్నుద్దీన్ని తెలంగాణ తొలి పోరాట కవి అని అంటారు. తెలంగాణ ఉద్యమంలో తొలి పోరాట కవి ఎవరనంటే రుక్నుద్దీన్. రాష్ట్ర గవర్నర్ ఎవరనంటే ఖండూబాయ్ దేశాయ్. తెలంగాణ ప్రాంతీయ మండలి అధ్యక్షులు ఎవరంటే జె చొక్కారావు. ఇది 1969 తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి వ్యక్తుల గురించండి. ఓకే, మరో వీడియోతోటి మళ్ళీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.